ఆ కలశంలోకి నర్మదుర్వేద మంత్రాలతో ఆ జలాన్ని అభిమంత్రించి ఆ జలాన్నంతా కూడా ఈ స్థలం మొత్తం ప్రోక్షణ చేయడం అంటే చల్లడం ద్వారా ఈ స్థలాన్నంతా శుద్ధిపరచాలి. అలాగే మనం వాడే ఉపకరణాలన్నింటినీ కూడా శుద్ధి చేసుకున్నాం. శుద్ధి ఉన్నా లేకపోయినా ఆత్మశుద్ధి కావాలి అని చెప్తారు. అంటే మన మనసు మాత్రం నిశ్చలంగా ఉండాలి. కాబట్టి మనకు ఆత్మశుద్ధి అయింది. దేవశుద్ధి పొద్దునే చూసుకొని వచ్చాం అందరం కూడా. కానీ ఈ ప్రోక్షణ ద్వారా మనకు ఆత్మశుద్ధి కూడా కలగాలి. ఆత్మశుద్ధి కలిగింది అని భావించే వాళ్ళైతే ఆత్మను మనసును ఇక్కడనే లగ్నం చేసి ఉండండి. నాకు ఆత్మశుద్ధి లేదు అనుకునేవాళ్ళు మీ ఇష్టం. ఆ విధంగా పుణ్యావాచన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం వివాహ ఘట్టంలోకి ప్రవేశించబోతున్నాం. ముందుగా మనం వివాహ మండపంలోకి వెళ్తున్నట్టుగా అందరూ కూడా కన్యాదాతలు ఇప్పుడే కళ్యాణానికి కావలసినటువంటి ఉపకరణాలన్నీ కూడా తీసుకొని కళ్యాణ మండపంలోకి వెళ్తున్నట్టుగా మనందరం కూడా భావన చేద్దాం. అందరూ కూడా చేతులు జోడించి స్వామికి నమస్కారం చేస్తూ కూర్చోండి. అనసూయాది దేవీనాం పారిగ్రహణముత్తమం ఆయుర్వృద్ధికరం